అందరికీ నమస్తే అండి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ GIS భాగస్వామ్య సదస్సు, పార్ట్నర్షిప్ సమ్మిట్, ఈ పదాలు దేనికి అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2023లో విశాఖపట్నంలో GIS పెట్టారు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెట్టారు. అందులో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని చెప్పి ఆర్భాటంగా ప్రకటించి 10 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారు. దాన్ని నేను విమర్శించడం నా ఉద్దేశం కాదు. ఆ సదస్సు ఎలా జరిగిందో, దానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో, ఏ విధంగా జరిగిందో రాష్ట్రం మొత్తం చూశారు. భోజనాల కోసం ఈ ప్రశాంత్ కిషోర్ టీం, ఐపాక్ టీం వెళ్ళి భోజనాల కోసం కూడా అక్కడ కక్కుర్తిపడి గొడవ పడిన ఫోటోలు వీడియోలు బయటకు వచ్చి వైరల్ అయ్యారు. సరేలే, వాళ్ళ పాపను వాళ్ళు పోయారు. ఇప్పుడు అది నేను గుర్తుకు తీసుకురావడం నా సందర్భం కాదు, నా ఉద్దేశం కాదు. కానీ ఎందుకు దాని గురించి చెప్పాను అంటే, అలా సదస్సు నిర్వహించారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు సదస్సు ఎలా నిర్వహిస్తున్నారు తెలుసా? విశాఖపట్నంలో నవంబర్ 14-15 తేదీల్లో పార్ట్నర్షిప్ సమ్మిట్, భాగస్వామ్య సదస్సు జరగబోతోంది. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నట్టుగా భావిస్తున్నారన్నమాట. ఆ యజ్ఞం అంటే ఏంటి? దేవతలను పిలవడం, మా రాష్ట్రం బాగుండాలి అని కోరుకోవడానికి దేవతలను పిలవడం. దానికి రకరకాల పండితుల్ని, వేద పండితుల్ని అందరినీ ఆహ్వానించి యజ్ఞం చేయించడం ద్వారా దేవతలు వస్తారని నమ్మకం. సో అది ఎంత పవిత్రంగా చేయాలి, ఎంత నిబద్ధతతో చేయాలి, ఎంత గౌరవ సూచకంగా చేయాలి. సో అలాగే అంటే ఎందుకైనా మంచి పని చేస్తున్నప్పుడు యజ్ఞం చేస్తున్నట్టు అంటారనమాట. ఇక్కడ ఈ విశాఖపట్నంలో నవంబర్ 14-15 తేదీల్లో జరగబోతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కి కూడా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2 నెలల ముందే ఒక యాక్షన్ ప్లాన్ ఫిక్స్ చేశారు. అస్సలు ఎవరిని ప్రశాంతంగా ఉండనియట్లా. చంద్రబాబు నాయుడు గారు 2వ తేదీన లండన్ వెళ్ళబోతున్నారు. ఒక 3 రోజుల పాటు లండన్లో ఉంటారు. అక్కడ పారిశ్రామికవేత్తలను అందరినీ కూడా కలుస్తారు. కలిసి 14-15 తేదీల్లో జరగబోతున్న భాగస్వామ్య సదస్సు గురించి చెప్తారు. అలాగే ఈ 2-3 రోజుల్లో దుబాయ్ వెళ్ళబోతున్నారు చంద్రబాబు గారు అండ్ టీం. అక్కడ కూడా పారిశ్రామికవేత్తలను అందరినీ కలిసి ఈ భాగస్వామ్య సదస్సు గురించి చెప్తారు. అలాగే నారా లోకేష్ గారు ఆల్రెడీ లండన్ వెళ్ళి వచ్చారు. 4 రోజుల కిందట లండన్లో 4 రోజులు ఉన్నారు. 150 మంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ని, పారిశ్రామికవేత్తలని కలిశారు. అక్కడ రోడ్ షో చేశారు. అదంతా అయిపోయింది. ఆయన మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నారు. ఈ వారంలో లోకేష్ గారు అండ్ టీం ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నారు. అలాగే లోకేష్ గారు మరో దేశం కూడా, ఎక్కడో కువైట్ ఎక్కడికో వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నారు. అండ్ ప్రస్తుతం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు జర్మనీలో ఉన్నారు. జర్మనీలో రకరకాల పెట్టుబడిదారులను కలుస్తున్నారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను కలుస్తున్నారు, ఆ దేశ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు కొండపల్లి శ్రీనివాస్ గారు. అండ్ ఒక 15 రోజుల కిందట మంత్రి నారాయణ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, ఈ మంత్రులందరూ కూడా ఫ్రాన్స్, ప్యారిస్ లాంటి రకరకాల దేశాలకు వెళ్ళి వచ్చారు ఆల్రెడీ. అంటే ఇక్కడ చూడండి, దాదాపుగా 10 మంది మంత్రులు 2 నెలల నుంచి విశాఖపట్నంలో జరగబోతున్న భాగస్వామ్య సదస్సు గురించి, ప్రపంచంలో అత్యధిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఎక్కడెక్కడ ఉన్నారనేది ఐడెంటిఫై చేసి, గుర్తించి ఆ దేశాలకు వెళ్ళి ఈ సదస్సు గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇదిగో మేము పలానా తేదీల్లో మేము సదస్సు నిర్వహిస్తున్నాం, మీరు అందరూ రండి, మీకు నచ్చితే, మా రాష్ట్ర విధి విధానాలు నచ్చితే, మా రాష్ట్రం ఇచ్చే ప్రోత్సాహకాలు నచ్చితే, మా రాష్ట్రంలో ఉన్న వనరులు మీకు నచ్చితే పెట్టుబడులు పెట్టండి, కానీ సదస్సుకు రండి అని ఇన్వైట్ చేస్తున్నారనమాట. దాదాపుగా 2000 మంది పారిశ్రామికవేత్తలను కలిశారు ఇప్పటి వరకు ఈ మంత్రుల బృందం అందరూ కలిపి. అంటే ఎవరికి వాళ్ళు వేరువేరుగా వెళ్ళారు. నారాయణ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, అనగాని సత్యప్రసాద్ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, గొట్టిపాటిరావు గారు, వీళ్ళందరూ కూడా 2-3 టీమ్గా ఎవరికొకరు వేరువేరుగా వెళ్ళారు. కొండపల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు జర్మనీలో ఉన్నారు, ఆయన రేపు వస్తున్నారు. సో నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నారు, అలాగే మరో దేశం వెళ్ళబోతున్నారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఏమో దుబాయ్ వెళ్ళబోతున్నారు, ప్లస్ లండన్ కూడా వెళ్ళబోతున్నారు. అంటే ఎంత సీరియస్గా తీసుకున్నారో చూడండి. వీళ్ళేమి ఐపాక్ బ్యాచ్ మీదో లేదంటే వేరే పెయిడ్ బ్యాచ్ మీద ఆధారపడలా. వీళ్ళేమి అద్దె వాళ్ళని తీసుకొచ్చి సూట్లు బూట్లు ఇచ్చి, సూట్ కేసు ఇచ్చి రియాలిటీ షో చేయలా. వీళ్ళేమి ఆర్భాటపు ప్రకటనలు చేయాలని చూడట్లా. నిజం దాన్ని చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆకలి మీద ఉన్నారు, దాహం మీద ఉన్నారు.
రాష్ట్రం దెబ్బతిన్నది. ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. ఆ గాయాల నుంచి ఆ గాయాలు పోవాలి అంటే, గర్వంగా పెట్టుబడులు పెట్టేలా రావాలి అంటే ఖచ్చితంగా వెళ్ళి బతిమలాడాలి, వెయిట్ చేయాలి, కూర్చోవాలి, తిరగాలి. సో అదే పని ప్రస్తుతం జరుగుతుందన్నమాట. అందుకే ఈ భాగస్వామ్య సదస్సు నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోతున్న భాగస్వామ్య సదస్సు ఖచ్చితంగా సక్సెస్ అవుద్దని ఆశించవచ్చు. ఎందుకంటే దానికి ప్రీ ప్రాజెక్ట్ వర్క్ అంటారు కదా, చాలా గట్టిగానే చేస్తున్నారు. స్ట్రాంగ్ ప్లానింగ్, యాక్షన్ ప్లాన్ అంతా పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారనమాట. సో అందుకని మేబీ వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా 13 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు పెట్టుబడులు అక్కర్లేదు, కానీ జెన్యూన్గా యాజ్ ఇట్ ఈజ్ ఒక 5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే, ఒక 5 లక్షల ఉద్యోగాలు 6 లక్షల ఉద్యోగాలు వస్తే అది చాలు. జెన్యూన్గా మాకు ఆర్భాట ప్రకటనలు 15 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు మాకు అక్కర్లా. నిజంగా సాధ్యమయ్యేవి, ఆచరణ సాధ్యమయ్యేవి ఒక 5 లక్షల కోట్లు వచ్చి 5 లక్షల ఉద్యోగాలు వచ్చి అవి 2029 నాటికి, అంటే వచ్చే ఎన్నికల నాటికి అట్లీస్ట్ ఒక 50% అమలు అయితే చాలు. సో అది రియాలిటీ షో కాదనమాట. కాబట్టి మనం నవంబర్ 14-15 తేదీల్లో జరగబోతున్న దాన్ని చూద్దాం. ఎవరెవరు వస్తారో, వీళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది చూద్దాం. థ్యాంక్ యూ. సో కంటెంట్ అయిపోయింది. మీకు laddupalem.com అని మీరు ఒక ప్రమోషన్ చూస్తున్నారు కదా, దీని ప్రత్యేకత ఏంటంటే ఒక చిన్న ఇండస్ట్రీ అనమాట. చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఒక 15 మంది మహిళలు కలిపి ఆర్గానిక్ వేలు, సేంద్రీయ సేద్యం ద్వారా రైతులు పండిస్తున్న డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ మిల్లెట్స్, సీడ్స్ వీటిని తెప్పించుకొని లడ్డూలు, హాట్ స్నాక్స్, రకరకాల పౌడర్స్, హెల్దీ పౌడర్స్ తయారు చేసి అమ్ముతున్నారు. సో ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. అంటే చాలా లో ప్రొఫైల్ అనమాట. వీళ్ళందరూ కూడా మధ్యతరగతి, బిలో మిడిల్ క్లాస్ వర్గాలు. సో యూనిక్ ప్రోడక్ట్, కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశారు. అవిసె గింజలతోని, పొత్తిరి గింజలతోని అండ్ గుమ్మడి గింజలతోని అండ్ లోటస్ సీడ్స్తో లడ్డూలు చేయడం ఏంటి, అలాగే మల్టీ సీడ్స్, మల్టీగ్రెయిన్ లడ్డూలు, అలాగే రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో లడ్డూలు చేయడం, అలాగే వాటితో హాట్ స్నాక్స్ కూడా. ఇప్పుడు పిల్లలు బయట నుంచి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మనం నూడిల్స్ లేదంటే ఇంకేదో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇచ్చాకంటే ఇటువంటి మురుగులు, జంతికలు, కారపూస ఇటువంటి ఇవ్వడం మంచిది. మిల్లెట్స్తో చేస్తారు, ఆరోగ్యానికి మంచిది. అలాగే పిల్లలకు పాలల్లో హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా ఇచ్చాకంటే ప్రోటీన్ పౌడరు, డ్రై డేట్స్ పౌడరు, వీట్ స్ప్రౌట్స్ పౌడరు, లేదా యాపిల్, బీట్రూట్, క్యారెట్ మిక్సింగ్ పౌడరు ఇటువంటి ఇవ్వడం మంచిది. సో ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఉపయోగకరమైనవే. వీళ్ళు తయారు చేసి, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఈ ప్రొడక్ట్స్ మీకు దొరకవు. సో వీళ్ళు తయారు చేసి laddupalem.com అనే ఆన్లైన్ సైట్లో పెట్టి అమ్ముతున్నారు. సో సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 అనే నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో అవి ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా వాట్సాప్లో అయినా మెసేజ్ చేయొచ్చు. మనం ఇది వీడియో అయిపోయిన తర్వాతే ప్రమోట్ చేస్తున్నాము. సో ఎవరికి డిస్టర్బెన్స్ కాదు, ఎవరు దీన్ని డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వద్దు. థ్యాంక్ యూ.